ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంలో ఫలించిన మంత్రి లోకేష్ కృషి. కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు చేరుకున్న 104 మంది. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అక్టోబర్ 30 తేదీ వరకు అవకాశం. పారదర్శకంగా రేషన్ సరుకులు అందిస్తున్నామన్న మంత్రి మనోహర్. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చాలి. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఆటో డ్రైవర్లు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. చాయ్ పే చర్చలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చూపించిన ప్రత్యేక చొరవ ఫలించింది. కాఠ్మండు విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి 144 మంది క్షేమంగా చేరారు. నేపాల్లో చిక్కుకున్న వారిని రక్షించే వరకు హెల్ప్ లైన్ కొనసాగుతుంది. నేపాల్ దేశంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గత 2 రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్ రాయబారి కార్యాలయం, రాష్ట్రానికి చెందిన మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. కాఠ్మండు, హెటౌడా, పొఖారా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో తెలుగువారు తలదాచుకున్నారు. వీరందరికీ ప్రత్యేక విమానాలు, రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చారు. మంత్రి లోకేష్ కృషి కారణంగా నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు బయటపడ్డారు. కాఠ్మండు విమానాశ్రయం నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది వచ్చారు. వీరిలో 104 మంది విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. మరో 40 మంది తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి వచ్చిన వారికి పలువురు నేతలు స్వాగతం పలికారు. ఆయా విమానాశ్రయాల నుండి వారిని స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వైజాగ్ నుంచి వచ్చిన 10 మంది పొఖారా నుంచి ఇక్కడికి కాఠ్మండు వచ్చాము. కాఠ్మండు ఫ్లైట్ ఎక్కేసాము, వైజాగ్ వస్తున్నాము. ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత్ గారు, అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మన అఫీషియల్స్ అందరూ, ఆర్టీజీఎస్ అఫీషియల్స్, ఎన్ఆర్టీ అఫీషియల్స్, ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేపాల్లో చిక్కుకున్న చివరి తెలుగు వ్యక్తిని కూడా రాష్ట్రానికి సురక్షితంగా తీసుకొచ్చేంత వరకు కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, వంగలపూడి అనితలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గత 2 రోజులుగా తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నామని మంత్రి లోకేష్ చెప్పారు. కాఠ్మండు విమానాశ్రయం ద్వారా 144 మందిని తీసుకువచ్చామన్నారు. బీహార్ సరిహద్దు ద్వారా 22 మంది, సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా భారత సరిహద్దుల్లోని నేపాల్ గంజ్కు 12 మంది చేరుకున్నారని అన్నారు. పొద్దున్నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది. ప్రభుత్వం బండ్లు ఏర్పాటు చేసి వాళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. లోకేష్ గారు కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఎక్కడికెక్కడ వాళ్ళతోటి అక్కడ ఎవరైతే హెల్డప్ అయ్యారో వాళ్ళతోటి పర్సనల్ గా మాట్లాడడం వల్ల ఒక భరోసా అనేది అక్కడ వాళ్ళకి లభించింది. మెయిన్ గా కొంచెం ఇలాంటి సిచ్యువేషన్ లో ప్యానిక్ అవుతారు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెంటనే రెస్పాండ్ అయిందో, అక్కడ జరిగేటువంటి అనంతపూర్లో మీటింగ్ ను కూడా ఆయన క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండి కంటిన్యూస్ గా మానిటర్ చేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా న్యాచురల్ గా వాళ్ళకి ఒక భరోసా అనేది వచ్చింది. వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. నేపాల్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది.
విశాఖ విమానాశ్రయానికి వచ్చిన వారిని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. నేపాల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని కూటమి ప్రభుత్వం క్షేమంగా స్వదేశానికి రప్పించింది. విశాఖకు చేరుకున్న వారికి ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. గత 2 రోజులుగా మంత్రి లోకేష్ చేసిన కృషి ఫలితంగా అక్కడ చిక్కుకున్న తెలుగువారంతా విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు వచ్చారు. అక్కడి నుండి వారి స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు అందిస్తారు. నేపాల్లో అల్లర్లో చిక్కుని చాలామంది సురక్షితంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. వారితో అడిగి మనం వివరాలు తెలుసుకుందాం. 5th వెళ్ళామండి. ముక్తినాథ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. అక్కడ మేము హోటల్లో దిగాం. ఆ హోటల్ ఒక అంటే పెద్ద పొలిటీషియన్ది. మేము వచ్చేసరికి ఆ హోటల్ అంతా ఫుల్గా కాల్చేశారు. మా బట్టలు, మా సామాన్లు అన్నీ అందులో ఉండేవి. మేము జస్ట్ ఒక రోజుకి అని కొంచెం బట్టలతో వెళ్ళాం. ఆ బట్టలన్నీ కాలిపోయి, పెట్లు, సామాన్లు, డబ్బులు అన్నీ కూడా అందులో కాలిపోయి. కానీ మాకు ఏపీ గవర్నమెంట్ వీళ్ళందరూ చాలా హెల్ప్ 24/7 మాతో టచ్లో ఉండి మాకు చాలా హెల్ప్ చేశారండి. ఇది మేము మర్చిపోలేము. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేము ఇలా ఇంత ఆనందంగా వచ్చాం. అదే మాకు చాలా అనుకోలేదండి. ఆ రోజు అయితే చాలా సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉంది. మాకు చార్టర్డ్ ఫ్లైట్ తీవేసి చాలా సేఫ్గా తీసుకుని వచ్చారు. చాలా థ్యాంక్స్. చాలా చాలా ధన్యవాదాలండి లోకేష్ గారికి, భరత్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు. జర్నీ చాలా బాగా జరిగింది. ఒక కాట్మాండ్లోనే మాకు ఈ పరిస్థితి ఎదురైంది. లేకపోతే ఇంకో 2 రోజులు మొత్తం అంతా పూర్తి చేసుకొని తిరిగి వద్దాం అనుకున్నాము. కానీ అది కుదరలేదు. ఆపేసి వచ్చేసాం. మరి రావాల్సి వచ్చింది. 3వ తారీఖున వెళ్ళామండి. అన్నీ బాగానే ఉన్నాయండి. కాట్మాండ్ దగ్గరికి వచ్చేటికే మాకు ఈ పరిస్థితి ఎదురైంది. థ్యాంక్ యూ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. సో డెఫినెట్గా వాళ్ళు చాలా చొరవ తీసుకొని, ఎస్పెషల్లీ నారా లోకేష్ గారు ఒక స్పెషల్ వార్ రూమ్ పెట్టి గంటకి మానిటర్ చేసి వీళ్ళందరూ సేఫ్టీ కోసం ఆయన చాలా 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 చేశారు. ఈరోజు చాలా సేఫ్గా వచ్చారు ఆయన. అండ్ ఇప్పుడు కూడా మేము విని షాక్ అయ్యాం. ప్రతి పోలీసు ఆయన కూడా చెప్తున్నారు, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్తగా పోలీసు వాహనం ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి, మరి అంత సెక్యూర్డ్గా యాక్చువల్లీ ఏ ప్రభుత్వం చూసుకోదేమో. డెఫినెట్గా వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ వైజాగ్ అండి. మేము వెళ్ళినప్పటికీ ఏమీ లేదండి. మేము కాట్మాండుకి వచ్చినప్పటికీ మొదలైందండి. అంటే అది క్యాపిటల్ సిటీ కదా, అక్కడ కొంచెం ఉద్రేకత ఎక్కువగా ఉంది మాట. బాగాన టెంపుల్ ఎదురుగా బాగాన. సో నవ్వు అయితే ఇప్పుడైతే నేను పర్వాలేదండి. మేము లేదు మా హోటల్ అయినా బాగా చూస్తున్నారండి మమ్మల్ని. మీరు ఎక్కడికి వెళ్ళకండి, మేము అన్నీ ప్రొవైడ్ చేస్తామని ఫ్రీగా అన్నీ చేశారండి. లేదు మేము మామూలు ఫ్యామిలీ అంతా వెళ్ళామండి. అక్కడ ఒక హోటల్ అయినా బాగా ఇచ్చారండి. మీరు బయటికి వెళ్ళకండి, మేము అన్ని ప్రొవైడ్ చేస్తామని ఫ్రీగా ప్రొవైడ్ చేశారండి. మేము ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేయలేదండి. ఇప్పుడు మిలిటరీ అండర్టేకింగ్లో ఉంది కదండి, గొడవలు కూడా ఏం జరగట్లేదు ప్రస్తుతానికి. అలా సేఫ్ దేర్. మేము కూడా సేఫ్గా వచ్చేసాం కదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈసారి నేపాల్లో తెలుగువారు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన వెంటనే మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వెంటనే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని, అనంతపురంలో మీటింగ్ ఉన్నప్పటికీ కూడా సూపర్ 6 సూపర్ హిట్ దాన్ని క్యాన్సిల్ చేసుకొని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని, ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీలోని, నేపాల్లో ఉన్నటువంటి ఎంబసీతో మాట్లాడి తెలుగు వారి యొక్క డీటెయిల్స్ తెచ్చుకొని వారికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఈరోజు విశాఖపట్నం తీసుకొస్తున్నామండి. ఈ తీసుకొచ్చిన మళ్ళీ ఇక్కడ వాళ్ళకి రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలు కనిపిస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తెలుగువారు కష్టంలో ఉన్నారు కనుక వాళ్ళకి ఎటువంటి అసలు డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు కనుక వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందని. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా రిషికేశ్లో, కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు కానీ, అలాగే యుక్రెయిన్లో యుద్ధం వచ్చినప్పుడు కానీ మాకు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా సరే తెలుగువారు ఎక్కడైనా కష్టంలో ఉంటే అది ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళు ఆదుకోవడం మాకు మొదటి నుంచి ఉన్నటువంటి ఆచారం చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కాట్మండు నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కి క్షేమంగా చేరుకున్నారు. సుమారు 140 మంది విశాఖ ఎయిర్పోర్ట్లో దిగడం జరిగింది. మంత్రి నారా లోకేష్ సహకారంతో వీళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని ఇళ్లకు చేర్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ కల్పించడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేసే విధంగా ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు HDV విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ, కానూరులోని సివిల్ సప్లైస్ గొడవల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 96% కుటుంబాల కార్డులకు ఈకేవైసీ పూర్తి చేస్తామని చెప్పారు.
స్మార్ట్ రేషన్ కార్డులు రాని వారికి డిసెంబర్లో రిజిస్టర్ పోస్టుల ద్వారా అందజేస్తామని చెప్పారు. ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ డిపోల ద్వారా బియ్యం తదితర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. సాంకేతికతతో క్యూఆర్ కోడ్ ఉన్న స్మార్ట్ కార్డులు కొన్ని 80%, మరికొన్ని చోట్ల 95% రేషన్ డిపోలు, వార్డు సచివాలయాల ద్వారా అందించామన్నారు. ఇప్పటి రోజున 2 జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం. చివరి విడత 15వ తారీఖున 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. అయితే ఈ తరుణంలో మీ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో చాలామంది మన పౌరులు వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేస్తే మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గతంలో మేము ఈ కేవైసీ చేసేటప్పుడు 2 సార్లు అవకాశం కల్పించాం. ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు సరి చేసుకోండి, ఆ మార్పులు చేర్పే ఉంటే చెప్పండి. ఈ కేవైసీతో పాటు మేము ఆధార్ డేటాబేస్ తీసుకున్నాం. ఈ 2 క్రోడీకరించి ఇంటగ్రేట్ చేసి అప్పుడు మేము ఈ కార్డ్ కంపెనీకి ప్రింటింగ్ కోసం మేము పంపించాం. సో ఎవరైనా ఒకవేళ వాళ్ళ బంధువుల పేర్లు పొరపాటు పడినా లేదా ఒక హౌస్ హోల్డ్లో మెయిన్ ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఇతర వివరాలు పొరపాటున సరిగ్గా లేకపోయినా, కొంతమంది చిరునామాల్లో పొరపాటు, మరి కొంతమంది వలసల కోసం వెళ్ళినప్పుడు ఉద్యోగరీత్యానో లేకపోతే పనుల కోసమో చదువుల కోసమో వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ మేము పోర్టబిలిటీ ఎనేబుల్ చేసాం కాబట్టి ఏ షాప్లోనే సరుకులు తీసుకోవచ్చు. కానీ వాళ్ళ రైస్ కార్డు మాత్రం కంపల్సరీగా ఒరిజినల్ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అది తెలియక చాలామంది మా కార్డు రాలేదు లేకపోతే మాకు డిలే అవుతుందనే విషయం అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి. నేను కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఇంకా మాకు కార్డు రాలేదనే విషయం కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం మొదలైనప్పుడు ముందుగా రాష్ట్రంలో ఉన్న రేషన్ షాప్ డీలర్ల ద్వారా మేమందరం కూడా ఒక 3-4 రోజులు పంపిణీ చేశాం. దాని తర్వాత 1వ తారీఖు నుంచి రేషన్ సరుకులు పంపిణీలో బిజీ అయిపోతారు కాబట్టి ఇది కేవలం గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి కార్డులు సరఫరా చేసే కార్యక్రమం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారంగానే ఇంతకుముందు మీతో అన్నట్టు 80% వరకు రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా, కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ 90% వరకు చేరగలిగాం. ఈ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని, అక్కడున్న డేటాబేస్ని దయచేసి పౌరులు ఎవరైనా ఉపయోగించుకుని అక్కడ వాళ్ళకున్న డాష్ బోర్డ్లో కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచచ్చు. 15వ సెప్టెంబర్ కల్లా, అంటే ఈ నెల 15 నుంచి మేము చివరి విడత ఈ 9 జిల్లాలు కూడా మేము కార్డుల పంపిణీ చేయబోతున్నాం కాబట్టి 31 అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా దయచేసి మీరు చేయించుకోండి. 31 అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం. మీకు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్డులు మీకు ఉచితంగా మీకు సరఫరా చేసేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మన మిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం. వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు, మీ కార్డ్ నెంబర్ పెడితే తప్పకుండా ఆ మార్పులు చేర్పులు కూడా మేము మా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేసుకుని ఇమీడియట్గా ఒకసారి వెరిఫై చేసుకున్న ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో హలో ఆటో డ్రైవర్ అన్న చాలో కలెక్టరేట్ పేరిట ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి సుమారు 70 ఆటోలతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్త్రీ శక్తి పథకంతో ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి పడిందన్నారు. వాహన మిత్ర కింద ప్రకటించిన 15,000 వెంటనే బ్యాంక్ అకౌంట్లో వేయాలని కోరారు. అధిక జరిమానాలు విధించే జీవో 21, 31ను వెంటనే సవరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పడాల రమణ తదితరులు పాల్గొన్నారు. ఇస్తున్నా మీ అందరూ సంతోషంగా ఉన్నారని అడిగారు. ఇంకా మాటలు చెప్పిన ముందే మీరు సంతోషంగా ఉన్నారన్నారు.
మీరు ఇంతకు ముందు ఇచ్చిన పథకాలన్నీ అమలయ్యాయా? ఈరోజు కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పారు, మీరు ఒకటైనా ఇచ్చారా? అలాగే ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇవ్వకముందే మీరు సంతోషంగా ఉన్నారా అనడం విడ్డూరకరమైనది అంశం. కాబట్టి ఈ రాష్ట్రంలో మాకు 15,000 రూపాయలు ఇస్తే మా కడుపు నిండిపోదు. సంవత్సరం మొత్తం ఈ 15,000 రూపాయలతో మేము బతకలేదు. మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఎంత రేటు ఉన్నాయి, మీరు పెంచినటువంటి నిత్య సరుకులు ఎంత పెరిగాయి, ఇవన్నీ కూడా అదుపులో చూసుకోవాలా. ఇది చూసుకోకుండా 15,000 రూపాయలతో మీరు సంతోషంగా ఉన్నారనేది విడ్డూరకరమైన విషయం. కాబట్టి మేము ఈ ప్రభుత్వం ఒకటి అడుగుతున్నాం, ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడ్లో 2 వీలర్ తిరుగుతూ ఉన్నది, ఆ 2 వీలర్ని తక్షణమే రద్దు చేయాలా. అది ఓన్లీ ఆటోకి, క్యాబ్లకు మాత్రమే ఉండాలి తప్ప మరొక దానికి ఉండడానికి వీలు లేదనే అంశం మీద ఒకటి చేస్తూ ఉన్నాం. 2, ఆటో డ్రైవర్లకు ఒక బీమా అనేది ఏర్పాటు చేయమని అడుగుతూ ఉన్నాం. ఏదైనా డ్రైవర్ మరణించినా లేదా యాక్సిడెంట్లో మంచాన పడినా లేదా అంగవైకల్యం వచ్చినా ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. కాబట్టి ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా ఒక పిఎఫ్, ఈఎస్ఐతో కూడిన ఒక సంక్షేమ చట్టం బోర్డుని ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి, ఆ డ్రైవర్ కుటుంబానికి భరోసా కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా డ్రైవర్ అనేవాడికి ఉరితాడుగా మారినటువంటి జీవో నెంబర్, అధిక జరిమానాలు విధిస్తూ తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 21, 31ని కూడా ఈరోజు మాకు చాలా బాధగా ఉంది, చాలా బరువుగా ఉంది. దీనివల్ల మేము ప్యాక్కు ఉరితాడు వేసుకోవడం తప్ప ఈరోజు రోడ్డు మీద వాహనాలు నడిపే పరిస్థితి లేదు. కాబట్టి ఆ జీవోలను కూడా సవరించాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము ఇవ్వడం జరుగుతుంది. ప్రజా సమస్యలపై నేరుగా నేతలు, స్థానికులతో ముఖాముఖిగా చర్చించేందుకు చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని చేపట్టినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. అనకాపల్లి 4 రోడ్ల కూడలిలో రుచి టీ సెంటర్ వద్ద బీజేపీ అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో మాధవ్తో పాటు స్థానిక ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. పట్టణంలోని పలువురు ప్రముఖులు, స్థానికులు తమ సమస్యలను నేతలకు వివరించారు. ప్రధానంగా రోడ్లు, డ్రైన్లు, ట్రాఫిక్, మురుగునీటి సమస్యలు, ప్రజా సౌకర్యాల లోపాలు, దీర్ఘకాలిక సమస్యలపై విస్తృతంగా చర్చించారు. స్థానికంగా పాల్గొన్న వర్కర్స్ నుండి కూడా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సూచనలు, పరిష్కార మార్గాలను తెలుసుకున్నారు. పట్టణంలో ప్రభుత్వ స్థలాలు కాపాడాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడటం ద్వారా అభివృద్ధి దిశలో సరైన నిర్ణయం తీసుకోవచ్చని మాధవ్ అన్నారు. అనకాపల్లి జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాలను కూడా భక్తులందరూ జయప్రదం చేయాలని కోరారు. తిరుమలకు వచ్చిన శ్రీముఖితో భక్తులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు మళ్ళీ శ్రీవారి దర్శనం కోసం రావడం జరిగింది. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతిసారి తెలియదు ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు పరిచయం అవుతారు. పరిచయం అయ్యి అద్భుతమైన దర్శనం దొరికింది ఈ రోజు కూడా. ఎందుకో ఆయన పిలుపు ఊరికే రావడం, ఆయన ఆశీర్వాదం దొరకడం, మీరందరూ ఇంత ప్రేమ నాకు చూపించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు నిజ రూప స్వరూపాన్ని చూడడం జరిగింది. ఆ నిజ రూప దర్శనాన్ని మనస్ఫూర్తిగా పైనుంచి కింద వరకు హ్యాపీగా చూసుకొని చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. ఇంకా ఈయన దర్శనం చేసుకోమని నేను చెప్పేదాన్ని ఎవరిని కాదు, హ్యాపీగా వచ్చి ఆయన వెంకటేశ్వరుని ఆశీస్సులు అందరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరికొన్ని రోజుల్లో బ్రహ్మోత్సవాలు కూడా రాబోతున్నాయి, అంగరంగ వైభవంగా జరగబోతుంది నాకు తెలుసు. సో అందరూ వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారాయణ. ఓం నమో. సూపర్ 6 పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు ధన్యవాదాలు తెలుపుతూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కృష్ణా కాలేజ్ రోడ్లో నిర్వహించిన ర్యాలీ అనంతరం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ అన్నారు. మెగా డిఎస్సీ, రైతు భరోసా, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, తాజాగా ఆటో కార్మికులకు వాహనమిత్ర పథకాన్ని ప్రకటించి సూపర్ 6ను సూపర్ హిట్ చేస్తున్నారని అన్నారు. ఇంత చేస్తుంటే వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. గ్రంథాలయ శాఖ ఉద్యోగాలు కానీ భర్తీ చేయకపోగా టీచర్లందరినీ తీసుకుని వెళ్ళి టాయిలెట్ల దగ్గర, చికెన్ మార్ట్ల దగ్గర, లిక్కర్ మార్ట్ల దగ్గర పెట్టి ఈ యొక్క శాంటిటీని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకి మరి
పరిమితం చేసినప్పటికీ కూడా ఆయనకి ఇంకా కూడా బుద్ధి రాకుండా ఈ యొక్క స్టాల్వర్డ్ మరి ఏదైతే హైటెక్ సిటీలో లక్షలాది మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకమన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేస్తున్నావు. నువ్వు చేసిన తప్పులకి జగన్మోహన్ రెడ్డి నువ్వు బే ఆఫ్ బెంగాల్లో దూకాలి, కానీ చంద్రబాబు నాయుడు గారి బావిలో దూకాలన్నటువంటి మాటని మీరు వెనక్కి తీసుకోవాలి. ఆయనకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలకి సంబంధించి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అన్నా క్యాంటీన్లు ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు విమర్శించి నీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నోటి దగ్గర కూడు కొట్టేసి పేదవాళ్ళు ఉసురు పోసుకున్నావు కనుకే నీకు 11 సీట్లకి పరిమితం అయ్యావు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంకెప్పుడు కూడా రాజకీయాల్లో ఇటువంటి చవకబారు మాటలు మాట్లాడడం మానుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. యువతంతా కూడా ఈ రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట లోకేష్ గారి వెంట పర్యటిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఎల్లప్పుడూ కూడా కూటమి ప్రభుత్వంతో కొనసాగుతాం. థ్యాంక్ యూ సీఎం సార్. విఘ్నేశ్వర వాడబలిజ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 34వ వార్డు కొబ్బరి తోటలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో దుర్గాదేవి అమ్మవారి రూపంలో గణపతి స్వామి కొలువుదీరారు. ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. 34వ వార్డు జనసేన అధ్యక్షుడు నీలం రాజు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. 12 ఏళ్లుగా ఘనంగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి ఏడాది ఒక్కో రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో శివకుమార్, మారుపిల్లి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. పెద్ద లేకంటే కుల భేదాలు లేకంటే అందరూ కలుపుకొని ఇక్కడ మా సోదరులు మా కుటుంబస్తులు ఇక్కడ ఏంటంటే కుటుంబస్తులేం కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రామంలో పుట్టి వాళ్ళందరూ కూడా నా కుటుంబస్తులే. వాళ్ళందరికీ ఒక బిడ్డలాటని వాళ్ళు నాకు తండ్రిలాటలు ఉన్నారు, మాయలాటలు ఉన్నారు, అక్కచెల్లెలాట ఉన్నారు, మా తమ్ముళ్ళాట ఉన్నారు, మేనమామలాట ఉన్నారు. అందరూ ఇక్కడ కులబతాలు లేకుండా ఇక్కడ ప్రతి 12 సంవత్సరాల పాటు నేను నా కళ్ళతో చూస్తున్నా. పండగ ఎంత వాతావరణం అంటే చాలా రకాలుగా అన్ని విధాలుగా పేదవాడికి లైన్ ప్రకారంగా అన్నదానం పెట్టడం చాలా గొప్ప విషయం. నాకు ఏంటంటే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా పేరున దుర్గా గణపతి ఆధ్వర్యంలో నాకు ఎంత అవకాశం ఇచ్చిన మా పెద్దలకి, మా కమిటీ కుర్రవాళ్ళకి, ఇక్కడ కుల పెద్దలకి, ఇక్కడ గ్రామ పెద్దలకి అందరికీ 34వ వార్డు జనసేన వార్డు ప్రెసిడెంట్గా కూటమి ప్రభుత్వంగా అంటే రాజకీయం అనుకోకండి, గొప్ప మనసుతో నాకు ఇంత అవకాశం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. సరే, ఇంకా పెంచుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా గట్టిగా చేద్దామని ప్లాన్లో ఉన్నాం. ఈ సంవత్సరంతో ఇప్పుడు అయిపోయింది కదా అని ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్కి మనం ప్లాన్ చేసుకుని వెళ్తుంటాం. ఫర్దర్గా ఏం చేయాలి ఎలా చేస్తే అవుతుంది, ఎవరికి ఇప్పుడు ఇలా ఉంటే మా ప్రెస్టేజ్కి ఎప్పుడు వెళ్ళలేదు. తండ్రి సేవ కోసం బతుకుతున్నాం. తల్లి ఇప్పుడు ఎవరు ఇచ్చిన ఇప్పుడు ఈ 2000 ఇప్పుడు 3000 మంది పెట్టాం. ఇంకా రాత్రికి కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఇది బ్రేక్ అయితే అవ్వదు. రాత్రి 10:30 వరకు అన్నసంతరం జరుగుతుంటుంది అండి. ఎక్కడైనా ఎలా జరుగుతుంది మాకు అన్నసరం, ఇక్కడ మేము మాత్రం ఇదే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి లేదు అనకుండా పెట్టే ఇది ఇక్కడ అంత జరగాలని ప్రతి సంవత్సరం మేము కోరుకుంటాం. ఇంకా పెంచుకుని వెళ్ళాలి. మీ సహకారం, ప్రజలందరి సహకారం మాకు ఉండి ఈ 12 వార్షికోత్సవాలు ఎంతైతే విజయవంతం అయ్యిందో మిగతా కూడా అంతే విజయోత్సవం అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా కమిటీ తరఫున. ఎంవీపీ రైతు బజార్ను మార్కెటింగ్ శాఖ సీఈఓ మాధవీలత సందర్శించారు. రైతు బజార్లలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న కర్నూలు ఉల్లిపాయల స్టాల్స్ వద్దకు వెళ్లి నాణ్యత, ధరలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులతో మాట్లాడి రైతు బజార్లో సౌకర్యాలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు రైతు బజార్లో జరిగిన పనులపై ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేడీ సుధాకర్, డీడీ శ్రీనివాస్ కిరణ్, కమిటీ సెక్రటరీ రవికుమార్, ఎస్టేట్ అధికారి వరహాలు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ హేమలత, జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి దాసరి వేణుగోపాల్ అన్నారు. జన విజ్ఞాన వేదిక పర్యావరణ విభాగం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో అరణ్య సహీదుల దినోత్సవం సందర్భంగా 5 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించారు. గాజువాక హైస్కూల్ రోడ్లోని స్వామి విద్యానికేతన ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో జరిగినటువంటి అనేక సంఘటనలకు ఆ రాజు అయితే ఏ విధంగా అయితే
జోధాపూర్ రాజు, రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి జోధాపూర్ రాజు ఏ విధంగా అయితే పశ్చాత్తాపడి ఈ అటవీ పరిరక్షణ కోసం ప్రయత్నం చేశాడో అప్పటి నుంచి ఇంతవరకు కూడా భారత ప్రభుత్వం కూడా చేస్తుంది. కానీ దురదృష్టకరం ఏంటంటే ఈరోజు 2013 నుంచి ఈ రోజు వరకు కూడా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మాత్రమే ఈ కార్యక్రమం విరివిగా నిర్వహిస్తుంది. ఇది ఒక జాతీయ దినోత్సవంగా ప్రకటించిన భారత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ఎందుకు నెగ్లిజెంట్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా ఆంధ్ర రాష్ట్రం స్టేట్ ఆర్గనైజ్ కమిషన్, అదే విధంగా మన విశాఖ జిల్లా సెక్రటరీ దాసరి వేణుగోపాలరావు గారు ప్రోత్సాహంతో, అదే విధంగా జన విజ్ఞాన వేదిక పర్యావరణ కమిటీ నేను కన్వీనర్ గా ఉండడం, ప్రతినిధిగా ఉండడం వలన ఈ కార్యక్రమాన్ని ర్యాలీకేమో ఇది వేరుకతోటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలా. ఈ సందర్భంగా ప్రజలకి ఈ పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా మొక్కల పెంపు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించేందుకు ఈ రోజు జరిపించడం మన పాఠశాల యొక్క వారికి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని, అభినందనల్ని తెలియపరుస్తున్నాం. మరింతగా ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన ఉండి మొక్కలను విరివిగా పెంచడం, అదేవిధంగా మొక్కలను నరకకుండా ఉండటం చేయాలని కోరుకుంటూ కడలి తాతయ్య ఆదిలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఓపెన్ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల 14న రైల్వే శుభం ఫంక్షన్ హాల్లో జరగనున్నాయి. ఛాంపియన్షిప్ గోడపత్రిక కప్ను వాల్తేర్ డిఆర్ఎం లలిత్ బొహారా ఆవిష్కరించారు. ఛాంపియన్షిప్ పోటీల వివరాలను రైల్వే జిమ్ లో జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. న్యూ నవ్యాంధ్ర ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్, విశాఖ ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయని రైల్వే బాడీ బిల్డర్స్ అసోసియేషన్ కార్యదర్శి రమణాచారి, నవ్యాంధ్ర ఫిట్నెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంలు తెలిపారు. 14న జరగనున్న ఛాంపియన్షిప్ లో రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 200 మంది బాడీ బిల్డర్లు పోటీ పడతారని చెప్పారు. విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీలు అందజేస్తామని వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ యాదవ్, కార్యదర్శి మురళీమోహన్ రావులు తెలిపారు. ఈ సమావేశంలో రమేష్, ప్రసాద్, షేక్ బషీర్, అప్పలరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కడాలి తాతయ్య గారు, కడాలి ఆదిలక్ష్మి గారు మెమోరియల్ ఛాంపియన్షిప్ మిస్టాంధ్ర టోర్నమెంట్ సెప్టెంబర్ 14న మన విశాఖపట్నం రైల్వే స్టేడియం పక్కన శుభం కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ యొక్క ఛాంపియన్షిప్ విశాఖ ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ద్వారా జరుగుతుంది. తర్వాత మన అసోసియేషన్ తరపున, మన స్టేట్ అసోసియేషన్ తరపున మన సుబ్రహ్మణ్యం గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు, అలాగే మన జిల్లా సెక్రటరీ గారు మురళి గారు, వైస్ ప్రెసిడెంట్ గారు ప్రకాష్ యాదవ్ గారు, అలాగే మన యొక్క జిమ్ తాలూకా కోచ్, రైల్వే జిమ్ తాలూకా కోచ్ బషీర్ గారు, తర్వాత మన యొక్క రమేష్ గారు టెక్నికల్ మెంబర్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా మన విశాఖపట్నం సంబంధించిన అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే సెప్టెంబర్ 14న శుభం కళ్యాణం జరుగుతుంది. నేను కడలి సుబ్రహ్మణ్యం, మా తల్లిదండ్రులు అంటే కడలి తాతయ్య ఆదిలక్ష్మి వాళ్ళ తరపున మా తల్లిదండ్రుల పేరు మీద ఒక కాంపిటీషన్, స్టేట్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. శుభం కళ్యాణ మండపం తరపున ఈ శుభదినం రోజు ఈ కార్యక్రమానికి మేము మొత్తం టోటల్ 13 జిల్లాల నుంచి 150 మంది బాడీ బిల్డర్స్ వస్తున్నారు. దీనికి ద ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కండక్టెడ్ బై ది స్టేట్, ఇది వాళ్ళ తరపున ఈ స్టేట్ కాంపిటీషన్ మేము కండక్ట్ చేసాం, ఆర్గనైజింగ్ చేస్తున్నాం. 150 మంది బాడీ బిల్డర్స్ వస్తున్నారు కాబట్టి దీనికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. బెస్ట్ ఆఫ్ 6 వరకు కూడా క్యాష్ అవార్డ్స్ అండ్ మెమోటోస్, మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. సో 7, 8, 9, 10 అంటే 10 బెస్ట్ ఆఫ్ 10 అంటే 4 నెంబర్స్కి టీషర్ట్లు, పార్టిసిపెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు మనకు డిఆర్ఎం గారు ఆధ్వర్యంలోనే కప్ ఓపెన్ చేయడం జరుగుతుంది. నేషనల్ బాడీ బిల్డర్ ఈ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ని. కొత్తగా స్థాపించిన అసోసియేషన్ ఇది న్యూ నవ్య ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్. ఈ ఫస్ట్ కాంపిటీషను కడాల తాతయ్య గారు దంపతుల పేరు మీదుగా ఆయన తనయుడు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ స్పాన్సర్ చేస్తున్నారు కాంపిటీషన్ని. ఈ కాంపిటీషన్కి మేము మా ఐడియా ప్రకారం 200 మంది వస్తారు అనుకుంటున్నాం. చాలా అసోసియేషన్లు ఉన్నాయి కానీ అన్ని అసోసియేషన్ల మీద మాది గట్టి అసోసియేషన్ ఉంటుంది, అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే అందరూ బాడీ బిల్డర్స్ దీనిలో ఉన్నారు, అందరూ కూడా గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు ఈ అసోసియేషన్లోని. కనుక ఇది వెరీ ఇంపార్టెంట్ అని అసోసియేషన్ అనుకుంటున్నాను నేను. జిల్లాలో గర్వించదగ్గ అసోసియేషన్ ఇది. ఇక్కడ పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఇప్పుడు ఏ అసోసియేషన్ లేదు, అందరూ మామూలుగా ఉన్నోళ్ళే బాడీ బిల్డర్స్ కాకపోయిన కూడా అసోసియేషన్ స్థాపించారు.
నడిపిస్తున్నారు. కానీ ఈ అసోసియేషన్లో అందరూ బాడీ బిల్డర్స్ ఉన్నారు కనుక ఇది హై లెవెల్కి వెళ్తుందని నా అభిప్రాయం. మురళీమోహన్ రావు, విశాఖ ప్రొఫెషనల్ ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్గా ప్రజెంట్ సెక్రటరీగా నేను ఉన్నాను. అలాగే కొత్తగా స్థాపించినటువంటి న్యూ నవ్యాంధ్రప్రదేశ్ ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. ఇది కడలే తాతయ్య ఆదిలక్ష్మి గారు మెమోరియల్ ట్రస్ట్ మీద అసోసియేషన్ పరంగా టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది విశాఖ ప్రొఫెషనల్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది శుభం కళ్యాణ మండపంలో డిఆర్ అమ్మ గారి తాలూకా అనుమతితోటి జరగడం జరుగుతుంది. ఇక్కడ ఆయన నెక్స్ట్ 14వ తారీఖున జరగబోయేటటువంటి టోర్నమెంట్ కానీ చీఫ్ గెస్ట్గా ఆయన మరియు స్పోర్ట్స్ ఆఫీసర్ కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క 150 బాడీ బిల్డర్స్ ఇంచుమించుగా రావడం జరుగుతుంది. ఈ 14 జిల్లాల నుంచి మనకున్న విశాఖ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి జిల్లా నుంచి ప్రతి బాడీ బిల్డర్స్ ప్లస్ అఫీషియల్స్ కూడా రావడం జరుగుతుంది. నేషనల్ వైట్ ఫ్రాడ్ వెబ్సైట్ అవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా బజాజ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. గాజువాక టీఎస్ఆర్ టీబీకే కళాశాలలో నిర్వహించిన సదస్సుకు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, గాజువాక సీఐ పార్థసారథి, క్రైమ్ సీఐ శ్రీనివాసరావు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికిషోర్ హాజరయ్యారు. ఫ్రాడ్ వెబ్సైట్లపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ఈ వెబ్సైట్ల బారిన పడి అనేక మంది జీవితాలు నాశనమవుతున్నాయని చెప్పారు. వాటిని ఎవరూ వాడకుండా చూడాలని, అప్పుడే క్రైమ్ రేట్ తగ్గుతుందని అన్నారు. ఫ్రాడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఫ్రాడ్ గురించి, సైబర్ ఫ్రాడ్ గురించి ఎలా జరుగుతుందనే విషయాలు కూలంకషంగా సిఐ గారు, సైబర్ క్రైమ్ సిఐ గారు, తర్వాత ఇక్కడ గాజువాక ల్యాండ్ సిఐ గారు విశలంగా వివరించారు. దాంతోపాటు అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ శ్రీనివాసరావు గారు కూడా తనకున్న ఎక్స్పీరియన్స్, అతని సమాజంలో జరుగుతున్నటువంటి మోసాలు ఎలాంటివి వచ్చినప్పుడు ఎలా అరికట్టాలనే విషయాలు కూలంకషంగా వివరించడం జరిగింది. మేము ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించి ఇంత సమయాన్ని ఈ హాల్ ప్రొవైడ్ చేసినటువంటి టీఎస్ఆర్ అండ్ టీబీకే డిగ్రీ కాలేజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బజాజ్ ఫిన్సర్వ్ వారు నిర్వహించిన ఆన్లైన్ ఫ్రాడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి కోఆర్డినేటర్గా నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం గురించి ప్రజలకి సుమారు 150 స్టూడెంట్స్ వరకు టీఎస్ఆర్ అండ్ టీబీకే కాలేజీ వారు మనకి సపోర్ట్ చేస్తూ అరేంజ్ చేశారు. వారికి అన్ని రకాల ఫ్రాడ్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ఇటువంటి విషయాలపైన, అలాగే సైబర్ క్రైమ్ ఎస్ఐ రవికిషోర్ గారు వచ్చారు. అలాగే మనకి గాజువాక లాండ్ ఆర్డర్ సిఐ పార్థసారథి గారు, క్రైమ్ సిఐ కె శ్రీనివాసరావు గారు వచ్చారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. కాబట్టి ప్రజలు ఎప్పుడైతే అవేర్నెస్ పెంచుకుంటారో. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ గణబాబు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్యేలు పంచకల్ల రమేష్ బాబు, చింతమనేని ప్రభాకర్లు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హెడ్లైన్స్ మరోసారి. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంలో ఫలించిన మంత్రి లోకేష్ కృషి. కాఠ్మాండు ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు చేరుకున్న 104 మంది. రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అక్టోబర్ 30 తేదీ వరకు అవకాశం. పారదర్శకంగా రేషన్ సరుకులు అందిస్తున్నామన్న మంత్రి మనోహర్. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చాలి. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఆటో డ్రైవర్లు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. చాయ్ పే చర్చలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.